హాయ్ నేను సతీష్. ఇవాళ మిడ్ నైట్తో లాస్ట్ కనుక ఓటింగ్ ఈ నైట్ వరకు ఇంకా అవకాశం ఉన్నా సరే ఇప్పటికే ఎలిమినేషన్ మీద క్లారిటీ వచ్చేసినట్టే హౌస్ మేట్స్కి వచ్చేసింది, ఆడియన్స్కి వచ్చేసింది. మహా అయితే ఈ 3-4 గంటల్లో పెద్దగా మార్పులు ఏముంటాయి, పెద్దగా ఎవరి పర్సంటేజ్ అంత మారిపోవచ్చు, మారిపోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మారాల్సిన మార్పులు చేర్పులు అన్ని నిన్నటి దెబ్బతో ఈ 2 రోజుల టాస్క్తో ప్రభావతి ఎఫెక్ట్తో మొత్తం చేంజెస్ అయితే అయిపోయినా, డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది, ఎవరు డేంజర్లో ఉన్నారు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అయిపోయింది, మనకు టైం దగ్గర పడింది, బ్యాగులు సర్దుకోవచ్చు అనేది. మరి వాళ్ళు ఎవరు ఏంటి ఎలిమినేషన్ గురించి డిస్కషన్ చేస్తారని కూడా చెప్పేటప్పుడు ఈ పర్సంటేజ్లు కూడా చెప్పుకుందాం. చూసాం మనం ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంటుంది, 26% వరకు. ఈ అమ్మాయి సరదాగా నవ్వుతూనే ఉంటుంది, కామెడీ చేస్తుంది, ఫన్ అయితే జనరేట్ చేస్తుంది అనుకున్నాం. ఆవిడ నేచర్ వల్ల, అలాగే ఫైటింగ్ వల్ల కూడా ఫన్ అయితే వచ్చింది. నన్ను చూసాం విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ, విష్ణుప్రియ, సీత, సోనియా వర్సెస్ ప్రేరణ. ఈ ఫైటింగ్ల్లో నెక్స్ట్ లెవెల్ ఆడి అవుట్పుట్ అంతా ఇచ్చి, ఎందుకంటే మేల్ కంటెస్టెంట్స్ ఫిజికల్ అవుతున్నారు అనుకుంటే మేమేం తక్కువ, మేము కూడా ఆడతాం, గట్టిగా ఆడతాం, ఏమాత్రం దెబ్బలకు భయపడకుండా, గీరిన రక్కిన దెబ్బలు తగిలిన ఆయింట్మెంట్స్ పూసుకుంటాం, లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, బాడీ పెయిన్స్కి ఇంకేదో చేసుకుంటాం తప్ప, మసాజ్ అని చేసుకుంటాం తప్ప ఆగేది లేదు, తగ్గేది లేదు. తర్వాత అవన్నీ మందులు రాసుకున్నా పూసుకున్నా గట్టిగా ఆడారు. మొత్తానికి కొలాయిల దగ్గర బిందులతో కొట్టుకున్న ఫైట్లు అంతరించిపోతున్నాయి, ఈ మధ్యకాలంలో కనబడట్లేదు అనుకుంటే లేదు లేదు అలాంటివి మళ్ళీ పరిచయం చేస్తాం అన్నట్టుగా ఆడి మొత్తానికి అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుని అమ్మాయి 26%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ప్రస్తుతానికి సేఫ్. మణికంఠ చకా ఎపిసోడ్కి ఇతనికి అడ్వాంటేజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇతన్ని వాళ్ళు టార్గెట్ చేసిన ఒక రకంగా ఫిజికల్గా తీసి పడేసినా సరే, తక్కువ చేసి పడేసినా సరే, అలాగే ఏడుస్తావు ఎట్టంటే చేసినా సరే ఆయనకుంటే ఒక స్మార్ట్ గేమ్ అయితే ఉంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. నేను ఆడతాను, నేను స్ట్రాంగ్ అనే కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తా ఆడుతూ ముందుకు పోతుండో. ఏదైనా కూడా 24% ఓటింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి, పక్కగా సేఫ్ జోన్లో ఉన్నట్టు డౌట్లే. ఇంకా ముందు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత ఇంకొక నేను వీడియో అప్లోడ్ చేస్తా, అది చూశాక అలాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ లైవ్ చూసిన వాళ్ళు కానీ, ఇంకా నెక్స్ట్ నైట్ ఎపిసోడ్ చూసేవాళ్ళు కానీ మరింత గ్రాఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇతని క్లాన్లో దీని తర్వాత ఇతడు చీఫ్ అయితే ఎలా అవ్వకూడదని కుట్రలు చేసేవి కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే సోనియా విషయంలో నిఖిల్ పగతో ఇచ్చాడా రెడ్ ఎగ్, అబ్బోయ్ ఎంత ఉందా అతని మనసులో, ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయని క్లియర్గా అర్థమైంది. ఆ వీడియోని నెక్స్ట్ వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అలాగే ప్రతి వీడియోకి లైక్స్ కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ వీడియోస్ అప్డేట్స్ అన్ని ఫస్ట్ ఇస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే మంచి మంచి అప్డేట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటా. ఈ మణికంఠ సోనియా చుట్టూ చాలా ఆయన ఫ్రెండ్ అనుకున్న నిఖిలేమో ఆయన గురించి షాకింగ్ కామెంట్స్ చేసి ఇందుకోసం ఎగ్గిచ్చాడని అసలు స్ట్రాటజీ బయట పెట్టాడు. అలాగే మిగతా క్లాన్స్ అంతా అక్కడ మణికంఠని ఎలా తెప్పించాలి, ఎందుకు తెప్పించాలి అని లేక వాళ్ళ స్కెచ్లు, వాళ్ళ ప్లాన్స్ అవన్నీ ఉన్నాయి. చాలా హైలైట్ ఉంటుంది. దాంతో మళ్ళీ గేమ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఓటింగ్ ఇటెండ్ మీద. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను జర్నలిస్ట్ అసలు, అది మిస్ కాకండి. ఇప్పటికే అందులో ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేసి అది కూడా చూడండి. ఇక థర్డ్ వన్ యష్మి అయితే నిన్న అదరగొట్టేసింది, టాస్క్ అయితే చించి ఆరేసిందని చెప్పొచ్చు. 14% ఇంకా 15 వరకు వెళ్తుంది, దూసుకుపోతుంది ర్యాకెట్ లాగా. ఎందుకంటే ఫిల్టర్ లేకుండా ఏదో అనాలని అనేస్తుంది, ఫైట్ అయితే చేయాలంటే చేసేస్తుంది, తేల్చుకుందాం రా అంటుంది, ధైర్యంగా ఆడదాం రా అంటుంది, దూకుతుంది, ఎగురుతుంది, గెంతుతుంది, అన్నీ ఉన్నాయి. మంచి ఆట అయితే యష్మి అలాగే ప్రేరణ కూడా ఇచ్చారు. ప్రేరణ కూడా మరొక 1% పెరిగి 11% వరకు ఓటింగ్ వచ్చింది. సో ఈ యష్మి ప్రేరణ కాంబినేషన్, ఈ బడ్డీస్ అయితే 14-11 అంటే ఆమెకు ఒక 13-14 వస్తే ఇంకొక 10-11 ఓటింగ్ ఎట్లా ఉన్నారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో వీళ్ళైతే ఈ నలుగురు ఉన్నారు. ఇక మిగతా నలుగురు చూసుకుంటే పృథ్వీ, సీత, అలాగే నైనిక, అభయ్, వీళ్ళలోనే దాగుడు మూతలు అయితే ఉన్నాయి. ఈ వారంలో చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నారు. నువ్వో నేనంటే ఎలిమినేషన్ కోసం పోటీ పడే స్థితిలో ఉన్నారనిపిస్తుంది. సీత కూడా ఫస్ట్ 1 or 2 days బాగానే ఉంటుంది, అలా తగ్గింది. నేను టాస్కుల్లో కొద్దిగా కావాలనే ఆ ప్రేరణను కాలుతో తన్నింది. ఇవన్నీ కొద్దిగా చూసే వాళ్ళకి ఎందుకు అవసరమా, అమ్మాయి ఫ్రెండ్స్ కావచ్చు, కానీ తోటి కంటెస్టెంట్ పట్ల అట్లా చేయకూడదు కదా. ఆవిడొచ్చి నిల్చుంటే చేయబట్టింది, ఆ తర్వాత ఏమో పక్కన వెళ్తే కాలబెట్టడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అనవసరమైన విషయాల్లో దూరడం అనేది కొంత మైనస్ అయితే. అలాగే ఫిజికల్ టాస్క్లు ఆడినా సరే ఈ సీత ఈ కొద్దిగా మరీ ఫస్ట్లో కనబడినంత అగ్రెసివ్ కానీ ఆ యాక్టివ్ కానీ కనిపించట్లా. ఇప్పుడు చీఫ్గా కూడా తనను తీసినా సరే గట్టిగా పాయింట్స్ అడగాలి, ఏంటి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా, ఎందుకు ఇచ్చో మా కష్టం కనబడట్లేదు ఇవన్నీ. సో ఎనీవే ప్రస్తుతానికి రిస్క్లో ఉంది. 6-7% టఫ్గానే ఉంది. తర్వాత పృథ్వీ ఓటింగ్ తగ్గింది, ఇంకా బాగా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. మణికంఠ మీదకి వెళ్ళి ఇలాగ తోసేసి కొట్టడానికి కుట్టేస్తాడేమో అన్న లెక్క వెళ్ళిపోయాడు, చాలా ఓవర్ అగ్రెసివ్ అయిపోయాడు. బుట్టలు ఇసిరేసి తన్నేసి ఇవన్నీ చేయడం వల్ల ఆయన కూడా ఓటింగ్ తగ్గింది, రిస్క్ జోన్లో ఉన్నాడు. 5-6% ఎట్లా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఒకేలాగా వచ్చారు, నైనిక, అభయ్ అండ్ నైనిక, పృథ్వీ, అభయ్ ఆల్మోస్ట్ 5-6% ఎట్లా ఉన్నారు. అభయ్ నవీన్ అయితే అంటున్నాడు ఎలిమినేషన్ గురించి కూడా వాళ్ళకే వైబ్స్ కొడతా ఉన్నాయి, వాళ్ళ నోటితో వాళ్ళే చెబుతూ ఉన్నారు. అభయ్ కూడా ఒకవేళ నేను ఈ వారం ఉంటే
వచ్చే వారం పృథ్వీ నామినేట్ చేస్తా, ఒకవేళ మీ వారం సేవ్ అయితే అది చేస్తాను, ఒకవేళ ఉంటే ఇది చేస్తానని భయంగానే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఉంటానో వెళ్ళిపోతానో అన్న అనుమానంతో కూడిన భయంతో చెబుతూ ఉన్నాడు తప్ప కాన్ఫిడెంట్గా నేను బాగా ఆడాను, పర్ఫెక్ట్గా ఆడాను, నేను ఉంటాను, కనెక్ట్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ కనిపించట్లా. వెళ్ళిపోతాననేది తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకే ఆ ఎలిమినేషన్ వైబ్స్ అన్ని ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చీఫ్గా ఆయన తీశారు, నెగిటివ్ అయిపోవడం, బయట ఆడియన్స్లో కూడా అలాగే ఉంది. ఏంటి అసలు ఆడడు చేయడు, అమ్మాయిలతో ఓకే సరే నేను ఆడను, నా వీక్నెస్ అన్నాడు, వాళ్ళకి ఎక్కడైనా తగలరని చోట తగిలితే వాళ్ళు హట్ అయితే వాళ్ళు నేను ఫీల్ అయితే ఎందుకులే ఆ సెన్సిటివ్ జోన్లోకి నేను పోదలుచుకోలే, సరే ఆయన స్టాండ్ ఆయనకు ఉంటుంది. కానీ మేల్ కంటెస్టెంట్స్తో ఆయన తలపడాలి కదా, ఆడాలి కదా, వాళ్ళు దూకుడుగా వెళ్ళేటప్పుడు ఆపాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. ఒక చీఫ్గా రెస్పాన్సిబిలిటీ అది కదా. తన టీం అంతా ఆయన నమ్ముకొని ఉండేటప్పుడు నేను చీఫ్ నువ్వు కూర్చో అంటున్నాడు, నేను చీఫ్ నేను ఫస్ట్ ఆడుతాను, ఫస్ట్ నాయకుడు అన్నప్పుడు ఆయన ముందుండి వెనక వాళ్ళని నడిపించాలి. అట్టా కాకుండా ఆయన క్లాన్ అంతా ముందుకు దూకి ఆడుతుంటే అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా అందరూ చెలరేగిపోతుంటే ఆదిత్య కూడా ఆడుతాను, ఫిజికల్గా ఆడుతూనే డిఫెండ్ చేసుకుంటా, అది వద్దురా ప్లీజ్ అని అట్లా ఇవన్నీ చేస్తుంటే ఈయన సైలెంట్గా గమ్మును దూరంగా కూర్చోవడం వల్ల ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఆయనకు కూడా అర్థమవుతుంది బిగ్ బాస్ కూడా ఇక్కడ బిగ్ బాస్ హౌస్ ఇది, బిగ్ బాస్ రూల్సే ఉండాలి, మరి ఎవరికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అని ఆ బిగ్ బాస్ మీద ఫ్రస్ట్రేట్ అయిపోవడం, ఇవన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కూడా సెన్స్ అయితే తెలుస్తున్నట్టుంది. ఏమో నేను ఉంటే అని పదే చెప్తుండ్రు. సో వెళ్తానని ఫిక్స్ అయిపోయినట్టు ఆయన వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకలు ఓటింగ్ ఈ వారం అంతా అట్లాగే ఉంది. అలాగే నయనిక కూడా మణికంఠతో అంటుంది ఈ వారం వెళ్ళిపోతానన్నట్టు ఆవిడ కూడా ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే మా అమ్మ అనుకోవాలంట, వాళ్ళ అమ్మగారు అనుకోవాలంట, మా అమ్మాయి బిగ్ బాస్ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసేటప్పుడు అంటే ఎలిమినేట్ అయిపోయి వచ్చేసేటప్పుడు మంచిగా ముస్తాబైంది, బాగా అందంగా తయారైంది అని వాళ్ళ అమ్మగారు చెప్పుకోవాలంట. అందుకే ఫస్ట్ టైం ఇలా నిండుగా ముస్తాబు అవుతానని చెప్పి అవి చెవులకి రింగులు ఇవేవో సంథింగ్ మేకప్ సామాగ్రి అంతా వేసుకుంటూ అట్లా ముస్తాబు అవుతానని చెబితే మణికంఠ అంటాడు, ఏంటి ఇవన్నీ కొన్నావా, ఇన్ని తెచ్చావా, వచ్చే ముందు ఎంత షాపింగ్ చేసావా అంటే అప్పుడు ఆమె అందుకే వెళ్ళేటప్పుడు మంచిగా ఒకసారి ఇంటిగా ముస్తాబైపోయి అందంగా తయారైపోయి బిగ్ బాస్ హౌస్లో మా అమ్మగారు చూస్తే హ్యాపీ అవుతారు కదా అంటే మణికంఠ అంటాడు, మీ యాత్రతో చూసి 50 రూపాయలు 200కి, 100 రూపాయలు 400కి అమౌంట్ అట్లా వాడంటే లేదు 30 రూపాయలు 50 రూపాయలకి కొనాను అంటారు. అదేలే అర్థమైందిలే, 30 50 కొన్నావంటే అర్థమవుతుంది కదా, అక్కడే నువ్వు ఎక్కువ ఇచ్చి కొనేసావని. సో ఇలాగా ఇందుకోసమా కొనేసావు తొత్తరానిలకి అంటే అక్కడ నయనిక కూడా అర్థమైంది, ఏమో ఈ వారం ఫిక్స్ ఏమో వెళ్ళే ముందు కొద్దిగా హ్యాపీగా నిండుగా ముస్తాబైపోయి చక్కగా మా అమ్మ కూడా హ్యాపీ అయ్యింది, మరి ఇవన్నీ షాపింగ్ చేసుకుని వెళ్ళి ఎందుకే ఒకరోజు అలంకరించుకోలేదు అంటదని లెక్క. సో నేను అందుకే అలంకరించి మా అమ్మ కూడా వచ్చిందా మా అమ్మ కోసం వచ్చానని చెప్పింది. సో వెళ్ళేటప్పుడు ఆవిడకి ఆ హ్యాపీనెస్ కూడా ఆవిడ పక్క ప్రిపేర్ అయిపోయారు. సో మొత్తానికి ఎవరైనా నయనికని కానీ అభయనవిని కానీ ఎవరినైనా సేవ్ చేసుకోవాలంటే వీళ్ళతో పాటు పృథ్వీ, ఇంకా దాటితే అక్కడ సీత. సో వీళ్ళని ఎవరినైనా సేవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓట్లు వేయండి. వీళ్ళు డేంజర్లో ఉన్నారు, ప్రధానంగా అభయనవిను, నయనిక, తర్వాత సీత, వీళ్ళంతా డేంజర్లో ఉన్నారు కనుక వీళ్ళకంటే కాస్త ముందు ఉన్నారు పృథ్వీ, సీత అంటే 1% అన్అఫిషియల్లో ఈ 1% తేడాతో ఇద్దరు ఉన్నారు. నలుగురు ఈ వీక్ లిస్ట్లో ఉన్నారు, కొనసాగుతున్నారు, డేంజర్ తీసుకుని పోతున్నారు, ఎలిమినేషన్ తీసుకుని. కాకపోతే అన్అఫిషియల్ 1 or 2% ఇద్దరి మధ్య ఉంది. ఈ అభయనవిను నయనిక పృథ్వీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటే వీళ్ళకంటే జస్ట్ 1% సీత బెటర్గా ఉంది కనుక అఫీషియల్కి వచ్చేసరికి అటు ఇటు అవ్వచ్చు, అది పెద్ద మ్యాటరే కాదు. సో నా అంచనా ప్రకారం ఏంటంటే అభయనవినే పంపించేయచ్చు అనుకుంటాను. ఎందుకంటే పక్కా ఓటింగ్ ప్రకారం కూడా ఆయన లిస్ట్లో ఉన్నాడు, జస్ట్ నయనిక ఆమె కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ మిడ్ నైట్తో ఓటింగ్ కంప్లీట్ అయ్యాక మనకు రేపటికి పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. అఫీషియల్లో కూడా ఎలా ఉందని నాకైతే క్లారిటీ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ వీడియోతో ఫుల్ క్లారిటీతో అప్లోడ్ చేస్తా, అది మిస్ కాకండి. అలాగే దీని తర్వాత జర్నలిస్ట్ సర్వీస్లో చేస్తా, ఈ రెడ్ యాగ్ ఎందుకు ఇచ్చాడు, దాని వెనక ఆయన స్ట్రాటజీ అంటే చాలా కాన్వర్జేషన్ అయితే జరిగింది. అబ్బో ఇన్ని వ్యూహాలు, ఇన్ని స్కిచ్లు, ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయా, అబ్బో నెక్స్ట్ అయితే ఉండబోతుందని చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, వీళ్ళ క్లాన్ వాళ్ళ క్లాన్. ఆ వీడియో జర్నలిస్ట్ సర్వీస్లో వేస్తాం, మిస్ కాకుండా. అలాగే లైక్స్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా. ఇన్స్టా కూడా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా.